ఏదైనా పని చేసే ముందు 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు ఆలోచించి చేయండి. ఇంక మీద ఎవరైనా నిద్రపోతుంటే పొరపాటును కూడా వాళ్ళని నిద్ర లేపకండి. పూర్వజన్మలో ఏ హాస్టల్ వార్డెనో అయ్యింటాను, వరుస పెట్టి అందరినీ నిద్ర లేపింటాను. అందుకే ఈ జన్మలో ఒక్కసారి ఇట్లా నిద్రపోదాం ప్రశాంతంగా అనుకుంటే చాలు, ఎవడో కూడా వచ్చి నిద్ర లేపుతాడు. పొద్దునే పాలాయన వచ్చి నిద్ర లేపుతాడు. కాసేపు అట్లా నిద్రపోదాం అనుకునేసరికి మా ఆయన ఏమైంది, కాఫీ రెడీ అయిందా అంటూ ఆయన నిద్ర లేపుతాడు. ఆయన కాఫీ పెట్టించి ఒక్క 2 నిమిషాలు అలా నిద్రపోదాము అనుకుంటే పిల్లలు స్కూల్ టైం అవుతుంది, లంచ్ బాక్సులు కట్టాలి అనుకుంటూ వాళ్ళ హడావిడిలో నిద్ర పట్టదు. అందరినీ పంపించేసి హాయిగా ఒక 10 నిమిషాలు కునుకు తీద్దాము అని అనుకుంటే ఇట్లా నిద్రపోయింటానో లేదో ఇట్లా బెల్లులు మోగుతాయి, టింగ్ 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 అని బెల్లు మోగుతుంది. ఎవరా అని ఓపెన్ చేసి చూస్తే జెప్టో. పడుకునే ముందు ఆర్డర్ ఎందుకు పెట్టావు అని మీరు నన్నే అడుగుతారు కదా. నాకు తెలుసు మీరు నన్నే తప్పు పడతారు. నేను పెట్టిన ఆర్డర్ కాదు. బాగా నిద్రపోయిన టైంలో ఆయన వచ్చి బెల్ కొడితే నేనేం ఆర్డర్ పెట్టలేదండి అని అంటే అప్పుడు చూసుకొని, ఓ సారీ మేడం, పక్కింటి వాళ్ళది, సారీ డిస్టర్బ్ చేశాను అంటూ పక్కింటి వాళ్ళు బెల్ కొడతారు చూడు. అప్పుడు వచ్చే బాధ వర్ణనాతీతం. మన తప్పు లేకుండా కూడా నాకు నిద్రపోయే అవకాశం లేదు అని ఎంత బాధేస్తుందో తెలుసా. మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? కామెంట్ చేసి చెప్పండి. ఏముందిలే ఇంకా పడుకో.